నిన్ను మొట్టమొదటిసారి ఇలా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ దేవుణ్ణి ఏం వేడుకున్నారో తెలుసా? నాకొచ్చే సంతోషాలన్నింటినీ వీడికిచ్చే, వీడికొచ్చే కష్టాలన్నింటినీ నాకిచ్చే దేవుడా. మొదటి రోజు ఏడ్చి స్కూల్కి వెళ్ళిన 10వ నిమిషం నువ్వు నవ్వడం మొదలెట్టావు. కానీ ఆ మనిషి రోజంతా నువ్వెలా ఉంటావో అని బయటి ఎండలో కాళ్ళు కాలుతున్నా నిన్నే చూస్తూ నీతోనే ఇంటికి వచ్చేవారా. నా బిడ్డకు 3 పూట్ల అన్నం పెట్టేది సైకిలే అని ఆ సైకిల్ మీద అంత ప్రేమగా ఉండేవారు. తన ప్రేమ మొత్తం నీకు మాత్రమే దక్కాలని ఇంకో బిడ్డ కూడా వద్దనుకున్నారా మీ నాన్న? ఎక్కడ ప్రేమ చూపిస్తే నువ్వు బాగా చదవనుకుని తన ప్రేమ మొత్తం దాచుకుని కఠినంగా ప్రవర్తించారు. నువ్వు చూసిందల్లా అది కావాలి ఇది కావాలని అడుగుతావు. అక్కడ నీ మీద కసురుకుని లోపలికొచ్చి నా బిడ్డ అడగను వాడిని వెంటనే ఎత్తుకుని కొట్టుకు తీసుకుని కొమ్మిపోవాలనిపించింది. కానీ చేతులు డబ్బులు లేవే. రాయిలా ఉండే ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారుతుంటే ఆ మనిషిని ఓదార్చడానికి నేను పడ్డ బాధ నాకేరా తెలుసు. ఓ ముద్ద తిన్నావా అని అడగలేదన్నా? నువ్వు వచ్చిన ప్రతిసారి కొట్టుకెళ్లి కూర తీసుకొచ్చింది ఎవరు? నీ బాబే కదా. కార్జం వేయండి, మా వాడికి కార్జం అంటే ఇష్టం. నీకు ఆస్తులు లేకున్నా అప్పులు అంటగట్టకూడదని ముందే అప్పులన్నీ తీర్చేశారు. నా పేరును ఎంత అప్పున్నా పర్వాలేదు సార్, కానీ నా పిల్లడి పేరును ఏ అప్పు అవుతుంది సార్. కాలేజీలో నువ్వు స్టేజ్ మీద డిగ్రీ తీసుకోవడం చూడాలని ఆ మనిషి అంత ఆశపడ్డారు. నువ్వు సడన్ గా సినిమా గినిమా అనేసరికి ఎక్కడ ఆయనలా కష్టపడతావేమోనని భయపడిపోయారు. ఆ భయాన్ని బయటికి చెప్పలేకేరా అలా ప్రవర్తించారు. నా కోసం ఏం చేసావని నువ్వు నీ బాబుని అడిగావు. ఆయన కోసం ఏమీ చేసుకోలేదు, అదే ఆయన నీ కోసం చేసింది. ఒక్కరోజు కూడా ఓ తండ్రిలా లేరన్నావు, కానీ ఒక్కో రోజు నీకు తండ్రిగా మాత్రమే ఉన్నారు. మీ నాన్న పాదాలు ఏనాడైనా చూసావారా? ఆ పాదాలు చూసుంటే నువ్వు అలా మాట్లాడేవాడివి కాదు.